నమస్కారం. జాస్పర్ అకాడమీకి స్వాగతం. ఎన్ఐఏలో అసిస్టెంట్ కొలువులు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న రంగాల్లో బీమా రంగం ముందుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్ లిమిటెడ్ ఎన్ఐఏ తాజాగా 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. 2 దశల రాత పరీక్షలో ప్రతిభ చూపితే బీమా రంగంలో ఉజ్వల కెరీర్ ఖాయమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ పోస్టులు ఎంపిక విధానం, రాత పరీక్షల్లో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు ఇట్లున్నాయి. దేశంలో ప్రభుత్వ ప్రైవేటు రంగ బీమా కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ప్రైవేటు రంగంతో పోటీ పడుతూ సేవలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే సిబ్బందిని నియమించుకునేందుకు ఎన్ఐఏ క్రమం తప్పకుండా నియామకాలు చేపడుతుంది. మొత్తం పోస్టులు 300 ఉన్నాయి. ఎన్ఐఏ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని తన శాఖల్లో 300 అసిస్టెంట్ పోస్టులను భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 6, తెలంగాణలో 6 పోస్టులు ఉన్నాయి. అర్హతలు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. అభ్యర్థులు 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఏదో ఒక స్థాయిలో ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 10th ఇంటర్లో ఇంగ్లీష్ చదివి ఉంటారు. వయసు 2024 జనవరి 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. మరి దీంట్లో 2 దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అసిస్టెంట్ పోస్టుల నియామకానికి సంబంధించి 2 దశల ఎంపిక ప్రక్రియను నిర్వహించనున్నారు. తొలి దశలో ప్రిలిమినరీ, 2వ దశలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మరి ప్రిలిమినరీ విషయానికి వచ్చేస్తే అసిస్టెంట్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో తొలి దశ టైర్ 1 ఎగ్జామ్ అంటారు. ఇది ప్రిలిమినరీ రాత పరీక్ష 3 విభాగాల్లో 100 మార్కులకు ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ 30 ప్రశ్నలు అంటే 30 మార్కులు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 35 మార్కులు. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీకి 35 మార్కులు ఉంటాయి. ప్రతి విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం గంట వ్యవధిలో పరీక్ష ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు లభిస్తుంది. నెగిటివ్ మార్కుల నిబంధన కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా పెడితే మంచిగా ఉంటుంది. ఇకపోతే ఏమేమి ఉంటుంది అంటే రాత పరీక్షలో రాణించేలా ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ విభాగంలో రాణించాలంటే బేసిక్ గ్రామర్తో మొదలుపెట్టి వొకాబులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రిహెన్సివ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లీష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు చదవడం, ఎడిటోరియల్ లెటర్స్ చదవడం మేలు చేస్తుంది. కాకపోతే రీజనింగ్, ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో కీలకమైన రీజనింగ్కు అభ్యర్థులు పటిష్ట ప్రిపరేషన్ కొనసాగించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్, డికోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, సిలాజియమ్స్పై అవగాహన పెంచుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీ, దీంట్లో ఈ విభాగానికి సంబంధించి అర్థమెటిక్పై పట్టు సాధించాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ పైన పట్టు సాధిస్తే ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇకపోతే జనరల్ అవేర్నెస్, ఈ విభాగం కోసం అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. బీమా రంగంలో మార్పులు, ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంపై అవగాహన పెంచుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ టూల్స్పై పట్టు సాధించాలి. ముఖ్యంగా న్యూ ఫైల్ క్రియేషన్, ఎక్సెల్ షీట్, పీపీటీ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా కీబోర్డ్ షార్ట్ కట్స్, బేసిక్ హార్డ్వేర్ టూల్స్ పైన కూడా అవగాహన ఉండాలి. జనరల్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి స్టాక్, జీకేతో పాటు ముఖ్యమైన వ్యక్తులు, సదస్సులు, క్రీడలు, విజేతలు, అవార్డులు, గ్రహీతలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ తదితరాలపై అవగాహన పెంచుకో. ఇక మెయిన్స్ విషయానికి వస్తే 250 మార్కులకు మెయిన్స్. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్ ఉంటుంది. కట్ ఆఫ్లను అనుసరించి మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి 2వ దశలో మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ పరీక్షకు మొత్తము 5 విభాగాల్లో 250 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 అంటే 50 మార్క్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి 40, 50 మార్క్స్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 50 మార్కులు, టెస్ట్ ఆఫ్
జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఈ విధంగా పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. పరీక్షకు లభించే సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది, అంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి ప్రతి తప్పు సమాధానానికి 1/3% మార్కును తగ్గిస్తారు, అంటే పావు మార్కు తగ్గిస్తారు. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ మెయిన్స్లోనూ అర్హత సాధించిన వారికి తదుపరి దశలో రీజనల్ లాంగ్వేజ్ టెస్టును కూడా నిర్వహిస్తారు. తమ సొంత రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాలలోని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్కడి అధికార భాషలో ఈ టెస్ట్ ఉంటుంది. 50 మార్కులకు ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు ఒక ఎస్సే రైటింగ్, ఒక లెటర్ రైటింగ్ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన వేతనం కూడా ఉంటుంది. 3 దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి మెరిట్ ఆధారంగా నియామకం ఖరారు చేస్తారు. ప్రారంభంలో క్లాస్ 3 కేడర్తో నియమిస్తారు. వేతన శ్రేణి 22,405 నుంచి 62,265 లభిస్తుంది. ప్రారంభంలోనే నెలకు 37,000 వేతనం అందుకునే వీలుంది. ఇకపోతే 6 నెలల ప్రొబేషన్ కూడా ఉంటుందంట. ఎంపికైన అభ్యర్థులకు ముందుగా 6 నెలల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబేషన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శాశ్వత నియామకాలు ఖరారవుతుంది. అసిస్టెంట్ కొలువులు సొంతం చేసుకున్న వారు భవిష్యత్తులో ప్రమోషన్లు కూడా వస్తాయి. సీనియర్ మేనేజర్ స్థాయికి చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఏఓగా పదోన్నతి పొందవచ్చు. ఆ తర్వాత సర్వీస్ నిబంధనలు అనుసరించి ఏఓ, ఎస్ఓఏ, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇక ముఖ్యమైన సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ రేపు ఫిబ్రవరి 15. టైర్ 1 ఎగ్జాము మార్చి 2. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్కి పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచి ఇస్తారు. ఇది వెబ్సైట్. ఇదన్నమాట దీనికి సంబంధించిన విషయం. ఎన్ఐఏలో న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన అసిస్టెంట్ కొలువులది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.